గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 18వ శ్లోకము చూద్దాము. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యశ్వ భారత. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. అంతవంతః అంతము కలిగి ఉన్న, నశించిపోయేవి, ఇమే ఇవి, దేహాః భౌతిక శరీరాలు, నిత్యస్య ఎప్పటికీ ఉండే, ఉక్తాః చెప్పబడినవి, శరీరిణః దేహమునందున్న జీవాత్మ, అనాశినః నాశరహితమైనది, అప్రమేయస్య అపరిమితమైన, కొలవశక్యము కాని, తస్మాత్ కాబట్టి, యుధ్యశ్వ యుద్ధం చేయుము, భారత భరతవంశీయుడా అర్జున. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది. అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది. కావున ఓ భరతవంశీయుడా యుద్ధం చేయుము. స్థూల శరీరము నిజంగా మట్టితో నుండే రూపొందినదని చెప్పవచ్చు. మట్టి కూరగాయలు, ఫలాలు, ధాన్యాలు, పప్పులు మరియు గడ్డి రూపంలో మారుతుంది. ఆ గడ్డిని ఆవులు మేసి పాలను ఉత్పత్తి చేస్తాయి. మనం ఈ ఆహార పదార్థాలను భుజించినప్పుడు అవి మన శరీరంగా మారుతాయి. కాబట్టి శరీరము మట్టితో తయారయ్యిందని చెప్పటం కొంచెం కూడా అతిశయోక్తి కాదు. మరణ సమయంలో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత శరీరం 3 విధాలుగా అంతమవుతుంది. క్రిములు, భస్మ లేదా నీటి జీవుల ద్వారా. కాల్చడం జరిగితే శరీరం భస్మముగా మారి మట్టిగా కలిసిపోతుంది. పాతిపెట్టినట్లయితే క్రిమి కీటకాలు దానిని తినడం ద్వారా మట్టిగా మార్చుతాయి. లేదా నదిలోకి విసిరివేయబడితే నీటి జీవులు దాన్ని ఆహారంగా తీసుకొని వ్యర్థంగా విసర్జించి చివరకు సముద్ర గర్భంలోని మట్టిలో కలిపివేస్తాయి. అవన్నీ శరీరం చివరికి మట్టిలో కలిసే ప్రక్రియను సూచిస్తాయి. ఈ ప్రకారంగా జగత్తులో మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రం ద్వారా మార్పులలోకి ప్రవేశిస్తుంది. మట్టి ఖాద్య పదార్థాలుగా రూపాంతరం చెందుతుంది. ఆ ఖాద్య పదార్థాలతో మన శరీరాలు నిర్మించబడతాయి మరియు మన శరీరాలు మరలా మట్టిలోనే కలిసిపోతాయి. బైబిలు ఈ విధంగా పేర్కొంటుంది. నీవు మట్టియే గనుక నీవు తిరిగి మట్టిలోనికే చేరుతావు. ఈ వాక్యం భౌతిక శరీరాన్ని ఉద్దేశిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పినట్లుగా ఈ భౌతిక శరీరంలో ఒక నిత్యమైన, నాశరహితమైన అస్తిత్వం ఉన్నది. అది మట్టితో చేయబడినది కాదు. అదే దివ్యమైన జీవాత్మ. అది నిజమైన నేను. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 19వ శ్లోకంతో
మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.